నిజం అంటే జగన్ అని, అబద్ధం అంటే చంద్రబాబు అని అన్నారు మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ. గత ఎన్నికల్లో అబద్ధాన్ని నమ్మని ప్రజలు నిజానికి పట్టం కట్టారన్నారు. ఈసారి కూడా చంద్రబాబు ఎన్ని అనైతిక పొత్తులు పెట్టుకున్నా జనం నిజాన్నే గెలిపిస్తారన్నారు. బీజేపీ పొత్తు కోసం రోజుల తరబడి ఢిల్లీలో పడిగాపులు పడి బీజేపీ పెద్దల కాళ్ల దగ్గర చంద్రబాబు మోకరిల్లారని విమర్శించారు. ఎంతమంది కలిసొచ్చినా ప్రజలు సీఎం జగన్ వెంటే ఉంటారంటున్న మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కనీసం బీజేపీ అధిష్టానం రమ్మని పిలవకపోయినా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు 2 రోజులుగా పడిగాపులు పట్టి ఢిల్లీలో పొత్తు కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. సంబంధించి మంత్రి వేణుగోపాలకృష్ణ ఏమంటారో చూద్దాం. సార్ చెప్పండి, కనీసం అసలు బీజేపీ అధిష్టానం పిలవకపోయినా 2 రోజులు అక్కడ ఉండి మరి ఢిల్లీలో పడిగాపులు కాసి మరి ఈ పొత్తు చంద్రబాబు కుదుర్చుకున్నాడని చెప్తున్నారు. ఏ రకంగా చూడొచ్చు అసలు చంద్రబాబు ఈ అనుసరించిన తీరుని? చంద్రబాబు కాళ్ళబేర రాజకీయానికి, కాళ్ళబేరం రాజకీయం అంటారు దీన్ని, కాళ్ళబేర రాజకీయానికి ఇది ఒక నిదర్శనం. 2 రోజులుగా 3 రోజులుగా పవన్ కళ్యాణ్ని దేనికి ఉపయోగించాడనంటే బీజేపీతో పొత్తు కోసం ఉపయోగించాడని. మరి దానికోసం ఏం మాట్లాడుకున్నాడో తెలియదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అంటానికి బీజేపీ పెద్దలందరూ కూడా తను గతంలో మోడీ గారిని ఏమి విమర్శ చేశాడు, ప్రధానమంత్రిని ఈ రాష్ట్రంలో ఎవరు, ఈ రాష్ట్రంగా దేశంలో ఎవరు చేయని విమర్శలు చేసినటువంటి వ్యక్తి పొత్తు కోసం కాళ్ళబేరానికి వెళ్ళి, సో ఏదైతే మీరు అన్నట్టుగా 6 ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీ స్థానాలు, 6 ఎంపీ స్థానాలు, 6 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చి కాళ్ళట్టుకుని తెచ్చుకున్నాడా ఈ పొత్తు? గతంలో కూడా చూసాం కదా. ఆ సందర్భంలో ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో అన్నారు, ఢిల్లీ పెద్దలందరూ నన్ను చాలా తిట్టారు, ఈ చంద్రబాబుని తెస్తున్నావు ఏంటి అనేటువంటి. ఆయన అర్థం అదే వచ్చింది, చంద్రబాబుని తెస్తున్నావు ఏంటి ఆయన అనేటువంటిది. కానీ మొత్తం మీద పొత్తు కుదుర్చుకున్నాడు. ఒకటైతే నేను చెప్పగలను, జగన్ గారు జనంతో పొత్తు పెట్టుకున్నాడు, చంద్రబాబు ఈనాడుతో పొత్తు పెట్టుకున్నాడు, రాధాకృష్ణతో పొత్తు పెట్టుకున్నాడు, TV5తో పొత్తు పెట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నాడు, దాంతోపాటు ఇవాళ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నంత రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. ఎంచేతనంటే ప్రజలు ఈ రాష్ట్రంలో ఒక అబద్ధం పాలించినటువంటి తీరుని చూశారు, ఒక నిజం పాలించిన తీరుని చూస్తున్నారు. నిజానికి ప్రజలు ఇచ్చేటువంటి గౌరవమే రేపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు. అబద్ధం పాలించినప్పుడు అబద్ధానికి ప్రజలిచ్చిన తీర్పు 23 తెలుగుదేశం, నిజం చెప్పినటువంటి జగన్ పరిపాలించినటువంటి తీర్పు నాడు 151 అయితే 175కి చేరువుగా తీసుకువెళ్తారు. ప్రజలు ఎప్పుడు కూడా నిజాన్నే స్వాగతిస్తారు. ఈ పొత్తుల వల్ల జనంతో పొత్తున్న జగన్ గారికి ఏమీ కాదని, జగన్ గారు జనం తీర్పుతో మరలా రికార్డు సృష్టించి ఈ దేశ చరిత్రలో ఒక గొప్ప నాయకుడిగా నిలుస్తాడని నేను నమ్ముతున్నాను. చంద్రబాబు ఎంతమందితో పొత్తు పెట్టుకున్నా వైఎస్ జగన్కి వచ్చిన నష్టమేమీ లేదంటున్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ. ఎందుకంటే సీఎం జగన్ అంటే నిజమని, నిజానికి జనాలతోనే పొత్తుంది ఆయనకి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా సీఎం వైఎస్ జగనే విజయం సాధిస్తారన్న విషయాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ సరీష్ ఫర్ సాక్షి న్యూస్.